సర్వానంద్ గారు నటించినటువంటి బైకర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. బ్రో ఈ మూవీ అయితే మ్యాడ్ అసలు. నేను ఈ మూవీతో పాటు రిలీజ్ అయిన అన్ని మూవీస్ చూసాను, ఇది ఒక్కటే మిస్ అయ్యాను. బట్ ఈ మూవీ చూసాక వీడియో చేసేంత ఏం నచ్చిందంటే, ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ క్యారీ చేసే సినిమాలు చాలా వచ్చాయి. ఇది కూడా ఆ టైప్ సినిమా, కాకపోతే డిఫరెంట్ స్పోర్ట్. లిటరలీ ఐ ఎంజాయ్డ్ ఇట్, నథింగ్ బోర్ మూవీలో. నిజంగా నేను థియేటర్లో ఎందుకు మిస్ అయినా అనుకుంటున్నాను. బ్రో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది, మీకు టైం ఉంటే గనక ఖచ్చితంగా బైకర్ మూవీ చూడండి. ఎవరు ఏం చెప్పినా వినొద్దు. ఇట్స్ ప్యూర్ సర్వానంద్ రాజశేఖర్ మూవీ. ఈ మూవీ చూస్తున్నప్పుడు విజువల్స్ గానీ డైరెక్షన్ గానీ హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరెక్టర్ అభిలాష్ మాత్రం ఎంత బాగా తీసాడంటే ఈ మూవీని క్లారిటీతో విజన్ తో సూపర్ తీసాడు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ డిఓపి యువరాజ్. అతను మనకు మూవీలో కనిపించడు, కానీ తన కెమెరా వర్క్స్ ఆ మూవీ బైక్ రైడింగ్ జరుగుతున్నప్పుడు అంత ఫ్లూయెంట్ గా తీయాలంటే చాలా కష్టం. బట్ తను ఎంతో ఈజీగా చేసి చూపించేశాడు. నిజంగా చెప్పాలంటే ఈవెన్ నా RRR మూవీ కంటే ఈ మూవీకి డిఓపి చేయడం చాలా కష్టం. ఎందుకంటే అన్ని ఫాస్ట్ బైక్ మూవింగ్స్ జరుగుతున్నప్పుడు, స్టంట్స్ జరుగుతున్నప్పుడు కెమెరా వర్క్స్ చేయడం చాలా కష్టం. ఈ మూవీ శర్వా గారు చేశారు కాబట్టి అంత కష్టపడి అంత లీన్ అయ్యి ఒకసారి బల్క్ అయ్యి అంత చేశారు కాబట్టి ఈ మూవీ ఇంకా ఆడియన్స్ లోకి ఎక్కువ రీచ్ అయినట్లేదు. అదే వేరే హీరో ఏంటి ఈజీగా రీచ్ అయిపోయేది. నిజంగా నేను ఈ వీడియో 2 o'clock చేస్తున్నాను నైట్, ఎందుకంటే ఈ మూవీ అంత నచ్చింది కాబట్టి అప్పటికప్పుడు వీడియో రివ్యూ చేద్దామని చెప్తున్నాను, మీరు కూడా చూస్తారని. ఇప్పుడు థియేటర్లు అంటే డబ్బులు పెట్టాలి, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కదా, ఇబ్బంది లేదు, చూసేయండి. అలాగే మూవీలో లాస్ట్ రేసింగ్ జరుగుతున్నప్పుడు మనం జంప్ చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, మౌంటైన్ జంప్ కా బాద్షా అని. ఆ డైలాగ్ ఇంకా లిటరల్లీ నా మైండ్ లో తిరుగుతుందని అర్థం చేసుకుని ఎంత బాగా చూపించారు మూవీని. ఈ మూవీలో రాజశేఖర్ గారు కూడా అద్భుతంగా చేశారు. అలాగే సర్వానంద్ కొడుకుగా నటించినటువంటి ఈ బొడ్డుడు మాత్రం ఎరగదీశాడు.